అలాగే తీసుకుంటే పులివెందుల బై ఎలక్షన్ గురించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే ఏంటో లైవ్ ఎగ్జాంపుల్ లా పులివెందుల ఎలక్షన్ చేయడం జరిగింది. దొంగ ఓట్లు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే వేస్తూ ఉండే పరిస్థితిని ఆ ఫోటోని అతను ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసుకున్నారు. అది దొంగ ఓటు అక్కడ వేయబడుతూ ఉంది అని తెలుసుకొని. అంత దారుణమైన ఎలక్షన్ గతంలో ఎన్నడైనా చూసామా? సాక్షాత్తు మంత్రి అక్కడ నాన్ లోకల్ అయినా దగ్గరుండి మా పార్టీ ఏజెంట్ ని కొడుతూ ఉంటే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండే పరిస్థితి గతంలో ఎన్నడైనా చూసామా? అలాగే పోలీసులు రౌడీలు కలిపి రిగ్గింగ్ చేసిన ఎలక్షన్ ఏదైనా చూసామా? అది ఒక్క పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ అనేది మనం అందరం గమనించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే తీసుకుంటే ఆ గెలుపునేదో పెద్ద గెలుపులాగా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అంత రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు అదేమైనా గెలుపా అని నేను అడుగుతున్నాను. ఇంతవరకు ఈవీఎం సీఎం, ఈవీఎం డిప్యూటీ సీఎం అనేసి అనేవారు ప్రజలు. ఇప్పుడేమో రిగ్గింగ్ జడ్పీటీసీ, రిగ్గింగ్ ఎంపీటీసీ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి దారుణమైన గెలుపుకు కూడా భువనేశ్వరి గారేమో అభినందనలు తెలియజేశారట. అమ్మ మీ ఎంత రిగ్గింగ్ జరిగింది, ప్రత్యక్షంగా అందరు ఓటర్స్ మాకు ఓటేసే అవకాశం ఇవ్వలేదని టీవీల ముందుకు వచ్చి చెప్పారు. మీరు ఏ విధంగా అభినందనలు తెలియజేశారు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నామమ్మా. అసలు ఆ రోజు ఓటుకు నోటు కేసు నుంచి మొన్న పులివెందుల ఎలక్షన్ వరకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఎలా ఉంటుందో చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని తెలియజేస్తూ ఉన్నాను. చివరగా ఉచిత బస్సు విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఈ రోజు నెట్ట నిలువుగా మోసం చేశారు, దగా చేశారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు అనేది దాని ద్వారా ఏపీఎస్ఆర్టీసీ తాలూకా నిర్వచనమే మార్చేయడం జరిగిపోయింది. అతను ఏ అంటే ఆడపడుచులను, పి అంటే పైసా ఖర్చు లేకుండా, ఎస్ అంటే సంతోషంగా, ఆర్ అంటే రాష్ట్రం అంతా, టి అంటే తిరిగే సౌకర్యం కల్పిస్తానని చెప్పి, సి అంటే చీట్ చేసిన చంద్రబాబు అనే అర్థం వచ్చేట్టుగా వీళ్ళు ఉచిత బస్సుకి అమలు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చివరిగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 11,500 బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణంకి అవకాశం కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవలం 5 రకాల బస్సులే కాకుండా అన్ని రకాల బస్సుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని మీరు కల్పించాలి. అలాగే తీసుకుంటే మీరు ప్రజలు ఇచ్చిన ఓట్లతో పదవుల్లోకి వచ్చి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు. ఆ ఖర్చులు తగ్గించుకొనైనా ఉచిత బస్సుని పూర్తిగా విజయవంతంగా అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా 100% అన్ని బస్సుల్లో మహిళలు తిరిగే అవకాశాన్ని కల్పించాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.